అందరికీ నమస్కారం. నేను మీ కొరివి వినయ్ కుమార్. ప్రియాంక గాంధీ పార్లమెంట్ రంగ ప్రవేశం ఎలా ఉండబోతుంది? ఈ ఆసక్తి చాలా మందిలో ఉంది. అయితే అంతకంటే ముందు ఆమె ఎక్కడి నుండి పోటీ చేస్తుంది, ఎలా పోటీ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తన సిట్టింగ్ సీట్ అయినటువంటి వయనాడ్ నుంచి మొదట పోటీ చేశారు. ఆ తర్వాత రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. అయితే పోటీ చేసిన 2 చోట్ల కూడా ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఏదైనా ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే ప్రియాంక గాంధీని వయనాడ్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జరగనున్నటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి లోక్సభలో అడుగు పెట్టనుంది ప్రియాంక గాంధీ. ఈ ఉప ఎన్నిక నిజానికి చెప్పాలంటే నామమాత్రమైనటువంటి ఉప ఎన్నికనే చెప్పుకోవాలి. ఎందుకంటే వయనాడ్ లో కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువగా ఉంది. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో ఆమె గెలుపు తథ్యమనే చెప్పాలి. దీంతో లోక్సభలో ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? ఆమె పార్లమెంట్ రాక కొత్త రాజకీయ చరిత్రను సృష్టించబోతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం పార్లమెంట్ లో రాహుల్ గాంధీని మాత్రమే చూసాము. ఇక నుంచి దేశ ప్రజలు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీని కూడా పార్లమెంట్ లో చూస్తారు. ఈ ఇద్దరిలో ఇప్పుడు కంపారిజన్ కూడా మొదలవుతుంది. ఎందుకంటే 2004 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతున్నారు. దాదాపు 2 దశాబ్దాల పాటు దేశ ప్రజలు రాహుల్ గాంధీని చూశారు. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ కొద్దిగా పూర్గానే ఉందని చెప్పుకోవాలి. అదే ప్రియాంక గాంధీకి వచ్చేసరికి ఆమె ఇదివరకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. కానీ అక్కడ మెరుగైన ఫలితాలను ఆమె సాధించలేకపోయారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. అక్కడ మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆమె రాజస్థాన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించి రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థానాలను గెలిచి మెరుగైన ఫలితాలను చూసింది. అయితే రాహుల్ గాంధీ కంటే కూడా సక్సెస్ రేట్ ప్రియాంక గాంధీది బాగుందని చెప్పుకోవాలి. అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. ఎందుకంటే ఇది వరకు రాయ్బరేలీ ఎంపీగా ఉన్నటువంటి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ నియోజకవర్గం ఖాళీగా మారింది. దీంతో రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ అమేథీ తన సొంత నియోజకవర్గం కావడంతో ఓడిపోయిన చోట పోటీ చేసి రాహుల్ గాంధీ గెలవాలని ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది. దీంతో అందరూ కూడా రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయించిందో తెలియదు, కానీ అలా జరగలేదు. రాహుల్ గాంధీయే 2 చోట్ల కూడా పోటీ చేశారు. కానీ ఇప్పుడు 2 చోట్ల రాహుల్ గాంధీ గెలవడంతో వయనాడ్ను రాజీనామా చేసి అక్కడి నుంచి ప్రియాంక గాంధీని పోటీలోకి దింపారు. కానీ ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసి అక్కడ గెలిచి లోక్సభకు వెళ్ళి ఉంటే బాగుండేది. ఎందుకంటే గాంధీ కుటుంబీకులందరూ కూడా అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచే ఎంపీలుగా లోక్సభలో వ్యవహరించారు. దీంతో ఆమె కూడా అక్కడి నుంచే పోటీ చేసి గెలిచి ఉంటే బాగుండేది. అయితే ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీనే చూసినటువంటి దేశ ప్రజలు ఇక నుంచి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని పార్లమెంట్ లో ఒకేసారి చూస్తారు. ఇద్దరిని కంపేర్ కూడా చేసి చూస్తారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ శక్తి సామర్థ్యాలు ఏంటో దేశ ప్రజలకు అర్థమైంది. ఇక నుంచి ప్రియాంక గాంధీ శక్తి సామర్థ్యాలు ఏంటో కూడా చూస్తారు. అయితే రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ ఎంత ఛాలెంజ్ అవుతారు అనేది పక్కన పెడితే ఆయన కంటే కూడా పెద్ద ఛాలెంజ్ ప్రియాంక గాంధీ నుండి ఎదురు కానుంది. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా చాలా సందర్భాల్లో తెలపడం జరిగింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఒక పవర్ సెంటర్ గా ఉండేవారు. 3 పవర్ సెంటర్లు కాంగ్రెస్ పార్టీలో ఉండేవి. రాహుల్ గాంధీకి ప్యారలల్ గా ప్రియాంక గాంధీ ఒక పవర్ సెంటర్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు పవర్ఫుల్ పవర్ సెంటర్ గా ప్రియాంక గాంధీ మారనున్నారు.
ఇది కూడా రాహుల్ గాంధీకి ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. అయితే ప్రియాంక గాంధీకి ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. అది ఎవరో కాదు, ఆమె భర్త రాబర్ట్ వాద్రా. ఆయన పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలే. ఒకవేళ ప్రియాంక గాంధీ కనుక ఆయన మీద వచ్చేటువంటి అవినీతి ఆరోపణలను తిప్పి కొడితే, అవినీతి ఆరోపణలో ఎదుర్కొంటున్న తన భర్తను ప్రియాంక గాంధీ వెనక వేసుకుంటూ వస్తుంది అనే భావన దేశ ప్రజల్లో కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఆ ఒక్క డ్రాబ్యాక్ ను కనుక ఆమె సరి చేసుకోగలిగితే ప్రియాంక గాంధీ ఒక తిరుగులేని నాయకురాలుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. అది మించి తన పైన ఇప్పటి వరకు ఏ మచ్చ లేదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒక కడిగిన ముత్యం లాగా రాజకీయాలు చేస్తున్నారు ప్రియాంక గాంధీ. దేశ ప్రజల్లో అత్యధికులు ఆమె నాయనమ్మ ఇందిరాగాంధీని చూసుకుంటూ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎదుగుదలను ఏ విధంగా చూస్తారు, ఆమెను ఎలా ప్రోత్సహిస్తారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ధన్యవాదాలు.